ఎంతసేపు డోర్ తీయడానికి? ఏమైంది ఏమైంది ఒక్క నిమిషం ఆగు. ఏమైంది ఏమైంది అరే ఎంత తప్పుతాను? ఏమైంది చెప్పు. జరుగు. ఏమైంది? ఏ చల్. ఆగు ఆగు. ఎవరు వచ్చారు? ఎవరు అమ్మాయి వచ్చిందంట రూమ్ కదా? ఎందుకు వచ్చింది? ఎవరు వచ్చారు? ఎవరు వెళ్ళరా నీతో మాట్లాడు. ఆటగాళ్ళు ఒక్క బాత్రూమ్. ఎవరు వచ్చారు? ఎవరిని తీసుకొచ్చినావు నువ్వు? నేనేమన్నా తీసుకొస్తా? నాటకాలు చేయకు రాజు. ఎవరో చూసే పిచ్చిదానా? నేను ఎందుకు చూసామా నేను ఎందుకు తీసుకొస్తాను? చెప్పేటోళ్ళు చెప్పారు. నీకెవరు చెప్పారు? సో అంటే నీకు నమ్మకం లేదు, ఎవరైతే చెప్తే నమ్మేసావు అంతేనా? నాకు ఎవ్వరో చెప్పలేదు, మనకు కావాల్సిన వాళ్ళే చెప్పారు. అమ్మ తోడు ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు, నేను చూసిన అమ్మ తోడు అందరినీ చూసిన ఆ కళ్ళతో. ఒక్క నిమిషం చాలు అమ్మా. ఆగండి ఆగండి అబ్బా! ఇప్పుడే వెళ్ళింది, ఇప్పుడే తీసుకొని వస్తాను. ఒకవేళ ప్రూవ్ చేయకపోతే ఇప్పుడే తీసుకొని ఆపకండి ఆపకు చెక్ చేసి నువ్వు రాజు. రావడం ఎవరో వచ్చారు మేము చూసామా నువ్వు అట్లా చెయ్యి. నువ్వు ఎందుకు ఆపుతున్నావు నువ్వు ఎందుకంత టెన్షన్ టెన్షన్ అవుతున్నావు ఇప్పుడు కూడా చూసిన నేను ఇళ్ళకి వెళ్ళేటూరు. సౌండ్ వచ్చింది ఒక్క నిమిషం. ఇప్పుడు అక్కడ సౌండ్ ఎందుకు వచ్చింది అన్న మరి? ఆ సౌండ్ ఎందుకు వచ్చింది? తప్పు చేసినట్టు నీకే అంత ఉంటే తప్పు చేయండి నాకెంత ఉండాలి? నేను ఏం తప్పు చేశా? ఇప్పుడే కదా నా కళ్ళ ముందు చూసిన నేను. నిన్ను లవ్ చేసిన తప్పు చేయనప్పుడు నీవి నా వీడియోలు ఏమైతే మొత్తం డిలీట్. ఇప్పుడే చేస్తా. ఇప్పుడే ఒక నిమిషం అరవకన్నా, మా మ్యాటర్ ఇది అరవకు. ఆ మంచి పేరు ఏందన్నా నువ్వు నన్ను వదిలేస్తున్నావు. అవును, ఎందుకంటే నా కళ్ళతో నేను చూసినా కాబట్టి, నువ్వు అలాంటి తప్పు చేసినావు కాబట్టి, కానీ ఇలాంటి చీప్ పనులు చేసినావు కాబట్టి నేను ఈ రోజు నుంచి అసలు నువ్వనేటనే నా లైఫ్ లో లేవు. అర్థమవుతుందా? నిన్ను లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు తెలియకుండా మేమైతే ఒక ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాము. సో అదేంటి అంటే బట్ ఇందులో ఈ నైపుణ్యంలో కెమెరా మరి ఎట్లా తీయాలి ఏంటి అనేది అర్థమై సావట్లేదు. కానీ ఏదో ట్రై చేస్తున్నారు. తమ్ముడు ఇక్కడ కెమెరా పెడతా, ఆ బీరువా మీద నీ సెల్ ఫోన్ పెట్టు, ఆ ఇంట్లో నా సెల్ ఫోన్ పెడతా, మొత్తం 3 కెమెరాలు ఆన్ చేద్దాము. ఎందుకంటే ఇది బిగ్ బాస్ లెక్క మాట, అన్ని కెమెరాలు ఉంటే కానీ మీకు కనిపించదు, ఓకేనా? సో కాబట్టి ఈ బిగ్ బాస్ వీడియోని ఏం చేయాలంటే ఇన్ని కెమెరాల్లో క్యాప్చర్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఆ వీడియో ఏంటంటే మేమైతే ఇప్పుడు ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాము. ఆ ప్రాంక్ వీడియో ఏంటంటే రూమ్కి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాను నేను, అంటే రూమ్కి నేను ఒక అమ్మాయిని తెచ్చుకున్నానని ఆసియాకి అయితే వీడికైతే కాల్ చేయించాను. నువ్వు చేసేటి, నేను చేసేటి కాదు, నా గురించి తెలుసు వాళ్ళందరికీ. సో కాబట్టి ఫ్రెండ్స్, వీడైతే కాల్ చేస్తాడు. వచ్చిన తర్వాత అసలు నార్మల్గా నేను వేరే అమ్మాయి ఎవరితో మాట్లాడితేనే దాన్ని చూడాలి, మీకు తెలుసు. అట్లాంటిది ఇంక రూమ్కి అమ్మాయిని తెచ్చుకున్నాను అని అంటే అది ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఏంటి అసలు ఏ రకంగా ఉంటుంది అనేది ఈ వీడియో. సో మీరైతే కూడా ఎవరు మిస్ అవ్వద్దు, వీడియో అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఇది ఎంతవరకు సక్సెస్ అయింది, ఏం జరిగింది మీకు తెలుస్తుంది. తమ్ముడు, అమ్మాయి బయట వెయిట్ చేస్తుంది. ఎవరు? అమ్మాయి అన్న. నువ్వేరా అమ్మాయివి? ఏమది అంటే చీర కట్టుకోండి ఇప్పుడు చీర కట్టుకోవాలి, నాతో పండాలి ఈ రోజు. సో ఫ్రెండ్స్, ముందుగా అక్కకి ఫోన్ చేసి ఏం చెప్తామంటే, అక్క అన్న ఇవి చూడు, నేను చెప్పింది చెప్పి మీరిద్దరు గొడవ పడండి, నాకు మాట ఇవ్వండి, ఒక విషయం చెప్తాను, ఒట్టి వేయించుకున్న తర్వాత అక్క అన్న ఎవరినో తీసుకుని లోపలికి వెళ్ళింది అక్క రూమ్లోకి, నేను చూసిండు, నువ్వు వెళ్ళక్క వెళ్ళి ఎతుకు దొరుకుతుంది అని చెప్పేసి చెప్పు. మంచి బట్ట పెట్టుకుందరు ఇది. చెప్పరా తమ్ముడు? ఏడును అక్క బయట చెప్పరా. బయట అంటే ఏడా? గీడున్నరా, పని ఉంది, ఇంకా 1 అవర్ పడుతుంది. సరే నీకు విషయం చెప్పాలి. ఏందిరా? అంటే నువ్వు అన్నతో కొట్లాడను, లొల్లి పెట్టుకొని ఏం చేయను అని నాకు ఒక మాట నీకు చెప్తా. అప్పుడు ఎందుకేమే నువ్వు మాట ఫస్ట్ ప్రామిస్ చేయి నాకు. ఫస్ట్ ఏమైందో చెప్పు.
చెప్తే అక్క నువ్వు ప్రామిస్ చేయి, లొల్లి పడను గొడవ పెట్టుకోను ఎటు పోను అని చెప్పి నాకు ప్రామిస్ చేయి, నేను నీకు చెప్తా. సరే ప్రామిస్ చేస్తున్నా ఏమో లొల్లి పడదని చెప్పు ఫస్ట్. ఏం లేదక్క, ఒక అమ్మాయిని తీసుకొని అన్న ఇప్పుడే రూమ్లో పోయిండు, నేను చూసిన. ఏ జోకులు చేయకరా సూరిగా, నిజంగా చెప్తున్నా అక్క, కత్తలు పడకు. నిజంగా మూసుకో. ప్రామిస్ అక్క, ప్రామిస్ నిజంగా చెప్తున్నా, నేను చూసిన. నిజంగా ఒట్టు ఒట్టు, నువ్వు పోయి వెతుకు దొరుకుతుంది, కానీ నా పేరైతే చెప్పకు సరేనా, మళ్ళా నన్ను తిట్టుకుంటాడన్న సరేనా. నువ్వు ఎంత నువ్వు పోయినట్టు లెంకు వెతుకు దొరుకుతాడు సరేనా. తమ్ముడు నువ్వు నిజం చెప్పురా. నిజంగా చెప్తున్నా అక్క, ప్రామిస్ అక్క. సరే నేను వెళ్తా. సో ఫ్రెండ్స్, యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకేం జరుగుతుంది ఏంటనేది చూడాలి. కాబట్టి ఇప్పుడు ఇది అది ఎక్కడ ఎదుగుతుందో తెలియదు, కాబట్టి ఏం మిస్ చేయాలి తమ్ముడు? ఈ కెమెరా ఇక్కడ పెడతా, నా ఫోన్ ఆ బెడ్రూమ్లో పెడతా, నీ ఫోను వంటగదిలో పెట్టు. వంటగదిలో పెడితే ఇట్లా వస్తుంది కదా, వంటగదిలో ఇట్లా పెట్టు, ఓకేనా? సో ఇట్లా ముందు నువ్వు చీర కట్టుకోదా. నిజంగా ప్లాన్ చేసిండు నాకు. ఏ నడుం తీయకు. చాలా సెకలు ఉన్నారా నీలో? నడవడానికి రాదు, టైట్ అవుతుంది కింద. ఏమి చీర అనేది ఇది ఎటుపోయింది? సో ఫ్రెండ్స్, తితి ముసుగుతి. సో మేమైతే సెటప్ రెడీ చేసేసాము. ఆశ కనుక వచ్చింది అని అంటే ఈ అక్క ఈరోజు చూద్దాం, నా మీద నమ్మకం ఉంటుందా, అంటే ఎవరన్నా వచ్చినా సరే దేనికి వచ్చావు నీ మీద నమ్మకం ఉంది అని ఎట్లా ఇస్తుందా, లేకపోతే ఫైర్ అవుతుందా, అసలు ఏం చేస్తుందో చూద్దాం. మీతో పాటు నేను కూడా వెయిటింగ్, చూద్దాం. వాచ్ అండ్ సీ. ఎంతసేపు డోర్ తీయడానికి? ఏమైంది ఏమైంది ఒక్క నిమిషం ఆగు. ఏమైంది ఏమైంది అరే ఎందుకు ఆపుతున్నావ్? ఏమైంది చెప్పు. జరుగు. ఏమైంది? ఏ చల్. ఆగు ఆగు. ఏమైంది? అన్న ఎందుకు వచ్చిండు? డోర్ డోర్ ఒక్క జరుగురా. ఏమైంది? ఏమైంది? ఏం కాలేదు. ఏమైంది? ఏమైంది? ఏంగా ఎందుకు ఆపుతున్నావ్? మరి నువ్వు ఎక్కడికి? నేను ఎప్పుడు పోనా లోపలికి? కూర్చో. ఏమైంది? జరుగు. ఏమైంది? ఏయ్ మెంటల్ నీకు. అరవకో ప్లాట్. ఏమైంది చెప్పు. నువ్వు కథలు పడకు నా దగ్గర. ఏమైంది? చాలు నిన్ను నమ్మిన కాడికి. దేని నేనేం చేశాను? ఒక్క నిమిషం. ఏమైంది ఇట్రా? ఏయ్ అబ్బా. నటించకు నా దగ్గర. ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైంది? అన్న ఒకసారి నువ్వు వెళ్ళన్నా. ఏమైందన్న? ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలేదు. ఏమైంది? ఒక్క నిమిషం మొదలు రాజు. ఏమైంది చెప్పు. ఇప్పుడు నీకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నాకేంది? ఎందుకు టెన్షన్ అరవకో. పడుతున్నావు? ఎందుకు ఏమైంది? ఏమైందో చెప్తా. ఒక్క 2 సెకండ్లు ఆగు. ఏమైంది? 2 సెకండ్లు ఏమైంది చెప్పు. ఆగుతావా? ఆగవా? ఏమైంది? నువ్వు ఇట్రా వెళ్ళరా. నాకు అన్ని తెలుసు నాకు. ఏమైంది? ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైతే ఎవరు వచ్చి రూమ్ కి? ఎవరు వచ్చారు? ఎవరు అమ్మాయి వచ్చిందంటే రూమ్ ఎందుకు వచ్చింది? ఎవరు వచ్చారు? ఎవరు లేరు నీతో మాట్లాడు. ఒక్క నిమిషం ఆగు. ఎవ్వరు లేరు. నేను ఒక నిమిషం. కబోర్డు కబోర్డు ఎవరు వచ్చి రూమ్ కి? ఎవరు వచ్చారు? ఎవరిని తీసుకొచ్చినావు నువ్వు? నేనేమని తీసుకొస్తా? నాటకాలు చేయకు రాజు. పిచ్చిదానా? నేను ఎందుకు తీసుకొస్తాను? చెప్పేటోళ్ళు చెప్పారు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ప్రూఫ్ చేపిస్తా. అంటే ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం. సరే సరే ప్రూఫ్ చేపిస్తా కదా, ఇట్లా చెప్తా. అంటే నువ్వు నన్ను నమ్మట్లేదు. ఒక్క నిమిషం ఆగు రాజు. అట్లా చూడు చూడు. ఉన్నారా కబోర్డ్లో? ఉన్నారా కబోర్డ్లో? ఉన్నారా కబోర్డ్లో? ఉన్నారా? నువ్వు ఎక్కడ ఆ రూమ్ లో? సో అంటే నీకు నమ్మకం లేదు. ఎవరైతే చెప్తే నమ్మేసావు అంతేనా? నాకు ఎవ్వరో చెప్పలేదు. మనకు కావాల్సిన వాళ్ళే చెప్పారు. మనకు కావాల్సిన వాళ్ళు ఏం చెప్పారు? అమ్మాయిని తీసుకొచ్చినావంట చెప్పన్నా. సో ఇప్పుడు నేను అమ్మాయిని సరే నేను అమ్మాయిని తెచ్చుకోలేదు. ఒక నిమిషం నేను అమ్మాయిని తెచ్చాను కదా. ఒక నిమిషం నేను అమ్మాయిని తెచ్చాను కదా. మరి నేను అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు ఇంక నువ్వెందుకు?
నువ్వెందుకు ఇంకా అమ్మాయిని తెచ్చుకున్నావు? నటిస్తున్నావు కదా అలా. ఏమి నటిస్తున్నా? ఏమి నటిస్తున్నా? అమ్మాయిని తీసుకొచ్చి ధైర్యం చెప్పుకోలేదని ఉంటే నాకు నేను ఇష్టం లేదా సరే నువ్వు కబోర్డ్ లో చూడాలి, కబోర్డ్ లో చూడు. చూసాం సరే నేను దాంతో పాటు నువ్వు వెళ్ళి చూడు. నువ్వు కబోర్డ్ లో అన్నకి ఏం తెలియదు నాకు తెలుసు. దాన్ని నేను ఆపుతాను. నేను మాట్లాడే పని ఉంది, నువ్వు వెళ్ళి చూసుకో. వెళ్ళి చూడు, వెళ్ళి చూడు, వెళ్ళి చూడు. ఏంది ఇప్పుడు నీకు నమ్మకం లేదు అంతేనా? నాకు లేదు రాజు, అస్సలు లేదు. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాట్లాడితే? సరే కూర్చో, కూర్చొని మాట్లాడు. ఏంటి ఇప్పుడు? నాకు డ్రెస్ చిరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేసాను చెప్పి అన్న ఉన్నారా? కబోర్డ్స్ లో ఉన్నారా? నువ్వు అవన్నీ కథలు పడు. నువ్వు ఎవరినో తీసుకొచ్చినావు, అది నాకు తెలుసు. మరి నేను తీసుకొచ్చి ఇక్కడికి నువ్వు ఎందుకు ఇంకా? అమ్మ తోడు ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు, నేను చూసిన. అమ్మ తోడు అన్నని చూసిన. ఏం చూసావు? ఏం చూసావు? ఒక నిమిషం ఆగా. ఏం చూసావు? చీర కట్టుకుని నువ్వు చూసావు? ఒకవేళ లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నా లేకపోతే ఒక్క నిమిషం ఆగను. ఒక నిమిషం కళ్ళతో నేను చూసిన. నువ్వు చూసావు? కళ్ళతో నేను చూసిన. ఎక్కడి నుంచి? కాదే, ఇప్పుడు వరకు ఇదే గదిలో ఉన్నాం కదా. మనిషి ఉంటే తెలియరా మనకి? అక్కడ నిమిషం. సరే సరే సరే, ఇప్పుడు నేను వదిలేస్తా. ఆశ నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు ఆశ. నేను సీరియస్ ఒక్క నిమిషం వదిలేస్తా. ఒక్క నిమిషం. నువ్వు చూసావు కదా. ఒకవేళ ఈ ఇంట్లో మనిషి ఎవ్వరు అనేది లేకపోతే ఏం చేస్తావు? ఎవరన్నా ఇంకోసారి నేను ఎప్పుడు అనుమానించవసరం. ఇంకా నాకు అవసరం లేదు. నువ్వు ఇంకా నాకు అవసరం లేదు. ఇప్పుడు చీర కట్టుకొని అమ్మాయి వెళ్ళింది, నేను అది ప్రూవ్ చేయకపోతే నువ్వు వెళ్ళిపోతావా? చేస్తే నీ ఇష్టం. ఇప్పుడే వెళ్ళింది, ఇప్పుడే తీసుకొని వస్తా. ఒకవేళ ప్రూవ్ చేయకపోతే ఇప్పుడే తీసుకోవాలి. చూడు రాజు నీకు నిజంగా దెబ్బలు తగులుతున్నాయి. చూడు. నేను సారీ నవ్వుతలేను అనుకో. చెప్పు రాజు ఇప్పుడే వెళ్ళింది చెప్తున్నా కదా అన్న. ఒక్కసారి ఆగు. నువ్వు వెళ్ళి ఎత్తుక్కో. ఒకవేళ లేకపోతే ఏం చెయ్యాలి అదొక్కటి చెప్పి వెళ్ళిపో. ఒక నిమిషం ఉంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను లేకపోతే ఏం చేయాలి? వదిలేస్తా. ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. మరి ఎందుకు అనుమానం? మరి దేనికి అనుమానం? సరే వెళ్ళి బిడ్డ, ఇగో చూడు, ఇదిగో బ్లడ్, ఇదిగో చూడు, బ్లడ్ ఇదిగో. సరే ఇగో ఒక్క నిమిషం. ఇగో చూడు. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం. మాటల్లో పెడితే డోర్ సౌండ్ బయట తీస్తే తెలుస్తుంది కదా. ఇగో చూడు, ఇగో చూడు. సరే బిడ్డ, నువ్వు వెళ్ళు అని ఆగను. నువ్వు వెళ్ళు. నేను ఏం చేయాలి అది చేస్తాను. నువ్వు వెళ్ళు. అంటే నీకు ఇప్పటికీ నమ్మకం? నేను తప్పు చేస్తున్నా. సో ఇప్పుడు నమ్మవు అంతే కదా. సరే నువ్వు వెళ్ళు. నేనేం చేయాలి? నువ్వు వెళ్తావు అయితే. మాటలు పెట్టి నువ్వు తోడు. రాజు నిజం చెప్పు రాజు, నేను ఏమనను. నువ్వు నిజం చెప్పు. ఇప్పుడే పోయింది రాజు. సరే ఇప్పుడే పోయింది. ఆశ ఇగో చూడు ఒక్క మాట చెప్తున్నాను చూడు. నీకు ఎవరు చెప్పారు చెప్పు? నేను తర్వాత చెప్తాను. నీకు ఎవరు చెప్పారు? నా కళ్ళతో నేను చూసిన రాజు. ఎప్పుడు చూసావు? నా కళ్ళతో ఎప్పుడు చూసావు? చూసిన రాజు. బేసిక్ గా ఫస్ట్ చెప్పినప్పుడు నేను నమ్మలే, కానీ నాకు కావాల్సిన వాళ్ళు చెప్పారు కాబట్టి నా మంచి కోరిడలు, అందుకే నేను నమ్మేసి నేను కాదు. ఇప్పుడు అందరం మాట నమ్మేవు కదా. నేను ఒక మంచి నువ్వు కూర్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. నేను ఒక మాట చెప్తాను. నేను బేసిక్ గా ఒక్కడిని కూర్చొని రాసుకుంటున్నా. అన్నా నువ్వు కట్టెళ్ళు అని ఎవరున్నారన్నా? నువ్వు కట్టెళ్ళు గిట్టెళ్ళు నమ్మలే. డోర్ కొడుతుంటే కూడా నువ్వు ఎంతసేపటికి ఓపెన్ చేసినావు డోర్. నా కళ్ళతో నేను ఎంత గట్టిగా ఆపినావు. నీకు గాయమైంది, నా ఇక్కడ చినిగింది, ఇప్పుడు నా చెయ్యి పట్టుకుంది. నువ్వు నా కళ్ళతో నేను చూసిన ఇట్లా వచ్చేది. అది ఇప్పుడు నేను ఎవరినో తీసుకొచ్చుకున్నాను అంటే నువ్వు నమ్ముతావు. నువ్వు నిజం చెప్పినావు. సరే వెళ్ళిపో. ఎక్కడికి? సరే వెళ్ళు. మరి ఎత్తుక్కో. నేను ఎత్తుకుంటా. చెప్పు రాజు. ఆశ ఇప్పుడు నేను వదిలేసా, మొత్తం నిన్ను వదిలేసాను అన్న. నువ్వు కూడా కూర్చో చెప్తాను. బేసిక్గా నేను నీకు మొత్తం చెప్పాను. అవునా? నువ్వు కూర్చో అన్న, నేను చెప్తా. కూర్చో. తప్పు చేసిన వాళ్ళు నువ్వెందుకు గైగా అని అరుతున్నావు? నేనేం చేయలేదు కదా ఆశ. నువ్వు మొత్తం ఎటు చూసావు?
ఇప్పుడు అక్కడ సౌండ్ ఎందుకు వచ్చింది అన్న మరి ఆగు, ఆగు. ఆ సౌండ్ ఎందుకు వచ్చింది నేను పట్టుకుంటాను ఇప్పుడు. అన్న ఎందుకన్నా అట్లా ఏడిపిస్తావు నేను ఏడిపించడం కాదు కానీ ఆశ ఏ చూడు లే ఇంకా నీకు నాకు సెట్ అవుతుంది కానీ వెళ్ళిపో నీకు నాకు తప్పు చేసినట్టు నీకే అంత ఉంటే తప్పు చేయండి నాకెంత ఉండాలి? నేను ఏం తప్పు చేశా? ఇప్పుడే కన్నా కళ్ళ ముందు చూసిన నేను. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిందా? నాకు డోర్ సౌండ్ వచ్చింది. డోర్ సౌండ్ వచ్చిందా? నాకు వచ్చింది. నాకు వినిపింది, నీకు డోర్ సౌండ్ నీకు వినిపించింది. తెచ్చినోడికి నీకు వినిపించదు, అర్థమైందా? పిలుచుకున్నోనికి నీకు వినిపించదు. సరే సరే చూడు చూడు నేను అమ్మాయిని తెచ్చుకున్నా, ఆ అమ్మాయితోనే ఉంటా, నువ్వు అవసరం పో. ఇన్ని రోజులు జూట మాట్లాడి నా దగ్గర నువ్వు ఇంత నేను కూడా చెప్తున్నా, నేను కూడా నువ్వు నాకు అవసరం లేదు, నువ్వే తప్పు చేసి నువ్వు నాకు వద్దనడం ఏంది? ఏ తప్పు చేయండి నేను ఎందుకు నేను పడాలి? నేను ప్రతిసారి నిన్ను లవ్ చేసిన చెప్తున్నా నేను అవును కరెక్ట్ కరెక్ట్ కాదు పోండి కరెక్ట్ మా ఇంట్లో చెప్పేసుకొని నేను హైదరాబాద్ లో నేను నీలాంటి సరే సరే తప్పు చేయనప్పుడు నీవి నా వీడియోలు ఏమైతే మొత్తం డిలీట్ ఇప్పుడే చేస్తా ఇప్పుడే అవసరం లేదు ఇప్పుడే మొత్తం డిలీట్ చేస్తాను, మొత్తం డిలీట్ చేస్తా. నువ్వు డిలీట్ చేస్తే నువ్వు ఎందుకు డిలీట్ చేయాలి? ఇప్పుడు ఏంది? ఇప్పుడు నీ బాధ ఏంటి? ఇప్పుడు నీ బాధ నేను అమ్మాయిని తెచ్చుకున్నా, నేను అమ్మాయిని తెచ్చుకున్నా. చూడమాట మాట్లాడతావు నువ్వు. అమ్మాయి నిజంగానే నీతో వచ్చింది, మరి ఎత్తుక్కో, అదెవరో చెప్పు, ఎత్తుక్కోపు, అదెవరో ఎత్తుక్కోపు. ఎవరైతే నాకు అవసరమే లేదు. ఒక నిమిషం అరవకన్నా, మా మ్యాటర్ ఇది అరవకు ప్లీజ్. మన మ్యాటర్ అది, మన మ్యాటర్ ఇది, నువ్వు చెప్పు అన్న ప్లీజ్. ఎవరు వస్తారు అన్న? మా మ్యాటర్ లో మా మ్యాటర్. నువ్వు అరవకు, పెద్దోళ్ళ మీద అరవకు. ఏంటది? నువ్వు అరవకు, పెద్దోళ్ళ మీద అరవకు. నాకు కాలితే విను నాకు కాలితే ఎవరి మీదైనా అరుస్తా. ఒక విషయం చెప్తున్నా, నేను అమ్మాయిని తెచ్చుకోవడం నువ్వు చూసావా? నువ్వు తెచ్చావా? అవును తెచ్చుకున్నా అరవకో తెచ్చుకున్నా దాన్నే చేసుకుంటా. కొట్టుకో చేసుకో వెళ్ళు చేసుకుంటా. రిలేషన్షిప్ కి అర్థమే లేదు. ఒక విషయం చెప్తున్నా అన్న, నువ్వు లాయర్ లాగా నువ్వు ఎక్కడ ఉంటే తప్పులు అక్కడ చెప్పుకో, కానీ ఇక్కడ నుంచి లే చెప్తాను. ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు అదే రైట్ అని విను ఒక నిమిషం అన్న ప్లీజ్ అన్న నీకు ఇప్పుడు వరకు రెస్పెక్ట్ ఇచ్చా, ఒక నిమిషం నీకు రెస్పెక్ట్ ఇచ్చా, నేను రెస్పెక్ట్ నువ్వు సైడ్ కుండు, మా మ్యాటర్ ఇది సైడ్ కుండు, సైడ్ కుండు అన్న, సైడ్ కుండు. నువ్వు నాకు చెప్పొద్దు అన్న, నువ్వు నాకు చెప్పొద్దు, తప్పొప్పులు నాకు చెప్పొద్దు, ఓకేనా? నాకు తప్పొప్పు నువ్వు చెప్పొద్దు, నువ్వు నాకు చెప్పొద్దు. ఆశ నీకు కావాలంటే ఉండు, లేదంటే వెళ్ళిపో, నువ్వే వద్దు నాకు అసలు, వెళ్ళిపో నువ్వు నాకు అవసరం వద్దన్నా, నువ్వు నాకు అవసరం వద్దన్నా. అవును వచ్చారు. ఇన్ని రోజులు నిన్ను మంచోడని నేను అనుకున్నా, కానీ నువ్వు ఇంత బేకార్ గలీజ్ నీకు ఒక మంచి పేరు ఉంది, ఆ మంచి పేరు ఇది నా మ్యాటరా నీ మ్యాటరా? అనిపిస్తలేదా? నేను తెచ్చుకున్న దాంతోనే ఉంటాను, అవసరం. ఇన్ని రోజులు రిలేషన్ అర్థం ఏంటిది? నువ్వే నన్ను ఇట్లా అనేది. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు కాదురా నన్ను వద్దనేది, నేనే నిన్ను వద్దంటున్నా. నువ్వు నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇలాంటి నువ్వు నన్ను వదిలేస్తున్నావు. అవును, ఎందుకంటే నా కళ్ళతో నేను చూసినా కాబట్టి, నువ్వు అలాంటి తప్పు చేసినావు కాబట్టి, నువ్వు ఎన్ని చేసినా పడదాన్ని, కానీ ఇలాంటి చీప్ పనులు చేసినావు కాబట్టి నేను ఈ రోజు నుంచి అసలు నువ్వనేటవే నా లైఫ్ లో లేవు. అర్థమవుతుందా? నిన్ను లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా. నా మీద ఒట్టుగా వదిలేస్తున్నావు, నా మీద ఒట్టుగా వదిలేస్తున్నావు. నీ మీద ఒట్టుగా నువ్వు ఎట్టేళ్ళటం చూసావు? నా
కళ్ళ ముందే కదా సరే. చీరతో ఇటు వెళ్ళింది ఆ డోర్ సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఎటు వెళ్ళింది ఫైనల్ గా నీకు తెలుసు నువ్వు ఎటైనా పంపించుకుంటావు. నువ్వు Final గా ఎటు పెద్ద వెళ్ళింది? మాయగాడివి ఫైనల్ గా నువ్వు. ఇప్పుడు ఎటు వెళ్ళింది నేను చెప్పు. కాబట్టి పిచ్చిదాన్ని. సరే ఫైనల్ గా ఎటు వెళ్ళింది నువ్వు ఎటు వెళ్ళింది నాకు అనుకుంటున్నా. తెలిసి కిచెన్ లేకపోతే బాత్రూమ్ లో ఇక్కడ ఉన్నా నాకేం సరే తెలుసు. కిచెన్ లో చూసుకో. దాదా ఉందా? అది లాగు పడిపోయింది అది. లాక్ ఎట్లా పడుతుంది లాక్ బయట? పల్ల లాక్ లోపల ఎవరో వేసావు ఉన్నారు. లాక్ వేసావు లోపల ఎవరో ఉన్నారు. లోపల ఉన్నారు. మరి డోర్ ఎందుకు తీయట్లేరు? సరే సరే లోపల ఉన్నారు. సరే, సరే, సరే. రాజు, లోపల ఉన్నారు. లోపల ఎవరో ఉన్నారు. లోపల ఉన్నారు. ఇప్పుడే డోర్ సౌండ్ వచ్చి నేను తీస్తా డోర్ అది. మీరు అక్కడ నుంచి చూడండి. ఎందుకు పోవాలి? అన్నా! ఏయ్, ఓపెన్ చేయి, రాజు. రాకపోతే నేను మీ అమ్మలకు ఫోన్ చేసి చెప్తాను, మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను. సూరి నువ్వేం చేస్తున్నావు లోపల? సిగ్గు లేదురా ఇద్దరు కలిపి ఒక్కదాని ఇద్దరు కలిసి ఒక ఆడపిల్లని తీసుకొస్తారా మీరు? ఛీ! ఏమైంది? రా మీకు ఎవరు అమ్మాయి ఎవరు? మర్యాద బయటికి రమ్మని. అరే ఏందన్నా ఇంత చండాలంగా గలీజ్ పనులు ఇంత బాత్రూంలో ఇద్దరు కలిసి ఇద్దరం కలిసి అంటే డబ్బులు తక్కువ వచ్చింది మరి. మరి ఏం చేస్తాం? బయటికి రమ్మని దాన్ని. చూడు 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 అన్నా నిజం చెప్పండి అన్న. చూడు 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 చూడు. బాబీ ఇడ్చుడు ఇడ్చుడు. ప్రకాష్ రా ప్రకాష్. గలీజోడా. సో నా మీద పడతా పోయి. దిస్ ఇస్ Yes. ప్రకాష్. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు, నీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు. ఏం మరి ఇప్పుడు పరిస్థితి? ప్రకాష్ సో అన్న ఇది అన్యాయం. దిస్ ఈజ్ ప్రాంక్. నీకు ఇక్కడ నువ్వెవరిని తెలుసు తిట్టాల్సింది వీడిని. ఎందుకంటే నేను చెప్పాను ఎట్లా చేయరని. వాడన్నా ఆలోచించాలి కదా, అక్క వద్దన్న అది ఇది అని చెప్పేసి. కాల్చుకొని రా పోయి. సో ఈ మధ్యలో వాడు చేసిన తప్పుకి ఇగో చూడు నాకు బ్లడ్ వచ్చింది. సో ఫ్రెండ్స్ నాకు బ్లడ్ వచ్చింది, కాలుకి చేతులకి దెబ్బలు తగిలినాయి. అది ఏంటన్నా ఇది మరి too But- much గా ఇంత ఇడిపిస్తారా? నాకు సారీ వదిలే కానీ ఫ్రెండ్స్ నిజంగా ఇడుస్తున్నా మరి అక్క. ఎదవో అలాంటి ప్రాంక్ వీడియోలు చేస్తే అక్క సారీ. ఏయ్, నువ్వు మరి ఇంత దారుణంగా ఏడిపిస్తావు అర్చలు? ఆగన్నా నిజంగా ఇడుస్తా. అక్క సారీ అక్క. జోక్ పార్ట్. జోక్ ఏంట్రా, ఇంకొక ఏ అమ్మాయితో ఒకటిగా. ఉంటే అట్లా బాధ ఉండదు. నేను వద్దని చెప్పాను కదా తమ్ముడు అప్పటికి. చేద్దామన్నా అంట ఏం కాదంట. అక్క సరే సరే. జోక్ కోసం చేసిన అక్క, ఓన్లీ వీడియో కోసం. సారీ. సో ఫ్రెండ్స్ ఇది సారీ. బేసిక్గా అన్న మీద నీకు ఎంత నమ్మకం ఉందనే దానికోసం నమ్మకం చేసిన కాదు, ప్రేమ. మళ్ళీ ఇప్పుడు నమ్మకం అంటే ఇంకా కాలుతుంది దానికి. ప్రేమ ఎంత ట్రై అప్పటికే ఆయన ఒట్టారా నిజమారా అని అడుగుతూ నువ్వేమన్నావు? పుట్టాను. సారీ అక్క. ఏడుస్తుంది ఏడవనే కానీ సారీ. సరే ఏడవ. కాదురా చేసేది. తప్పురా, నేను వద్దన్నప్పుడు ఆగిపోవాలి తమ్ముడు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సో జోకులు కానీ ఇలాంటివి మళ్ళీ ఇంకెప్పుడు చేయకురా. నువ్వు చెప్పినా చేయను. తీసుకోలేను. సరే సరే. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. నువ్వేం ఏడవకు, ఓకేనా? జస్ట్ ఇది ప్రాంక్. నీ రియాక్షన్ ఎలా ఉంటుంది, నీ ప్రేమ ఎలా ఉందో చూద్దామని వాడు చేయమంటే చేశాను. అంతే, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీళ్ళందరూ కలిసి 4 మంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.